వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తల్లి విజయలక్ష్మి షాక్ ఇచ్చారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి, కోడలు భారతిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. కంపెనీ వాటాలకు చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేస్తున్న ఒప్పందంలో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీ లేదని విజయలక్ష్మి వైఎస్ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. కుమారుడు, కోడలు చేస్తున్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. కొడుకు జగన్, కూతురు షర్మిలారెడ్డి మధ్య వివాదంలో తాను కోర్టు మెట్లెక్కడం కలిచివేస్తుందని విజయలక్ష్మి వాపోయారు. జగన్, భారతి చెప్తున్న అంశాలన్నీ నిరాధారమని, ఆ ఆరోపణలు న్యాయ సమీక్ష ముందు నిలబడవని అన్నారు. సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద భార్య భారతి క్లాసిక్ రియాలిటీ పేరుతో షేర్ల విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు భారతి పేరుతో ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిలారెడ్డి అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీలో తమకు 51.01% వాటా ఉన్నట్లు పిటిషన్లో వెల్లడించారు. భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలాగా 2019 ఆగస్టు 31న అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సరస్వతి పవర్లో జగన్కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు, భారతీ డైరెక్టర్గా ఉన్న క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలు కలిపి మొత్తం 1.21 కోట్లకు పైగా షేర్లను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేసినట్లు తెలిపారు. షర్మిల తరపున విజయమ్మ తన పేరు మీద షేర్లు బదిలీ చేయించుకున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ, సిబిఐ కేసులు, కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగతావి బదిలీ చేయాలనుకున్నట్లు జగన్ వివరించారు. ఆ తర్వాత ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఆస్తి తగాదాలు తలెత్తాయి. షేర్లకు సంబంధించి ఎంఓయూ, గిఫ్ట్ డీడ్ అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి తన పిటిషన్లో ప్రస్తావించారు. తనకు తెలియకుండానే షేర్ల బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు కూడా లేకుండానే బదిలీ జరిగిందన్నారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని ఆయన కోర్టుకు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్, భారతీ క్లాసిక్ రియాలిటీ పేరిట 51.01% యథావిధిగా కొనసాగించేలాగా ఆదేశాలు ఇవ్వాలని ఎన్సీఎల్టీని కోరారు. ఈ షేర్లను తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చానని, వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చని చెప్పారు. తాను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్టవిరుద్ధమన్న జగన్ ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారు. జగన్ పిటిషన్కు విజయలక్ష్మి, షర్మిలారెడ్డి ఎన్సీఎల్టీలో వేరువేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. రాజకీయ ఉద్దేశాలు, కారణాలతోనే జగన్ ఎన్సీఎల్టీలో తప్పుడు కేసు వేశారని తెలిపారు. జగన్ పిటిషన్కు ఇద్దరు 38 పాయింట్లతో ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని ఆమె వాపోయారు. సొంత బిడ్డలపైనే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయాల్సి రావటం గుండెను పిండేసినట్లయిందని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఆగస్టు 31న కుటుంబం మధ్య జరిగిన ఎంఓయూ మేరకు సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు జరిగిందని ఇద్దరు కౌంటర్ దాఖలు చేశారు. ఎన్సీఎల్టీని తప్పుదారి పట్టించేలాగా జగన్ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం వేశారని తల్లి, కుమార్తెలు తెలిపారు. వాటాల బదలాయింపుపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా జరిగిన ఎంఓయూపై వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరిచిన సాక్ష్యాధారాలను పరిశీలించాలని ఎన్సీఎల్టీని కోరారు. జగన్మోహన్ రెడ్డి తరపున వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా, విజయలక్ష్మి, షర్మిల తదితరుల తరపున న్యాయవాది విశ్వరాజ్ వాదనలు వినిపించారు. ప్రతివాదులకు గత ఏడాది సెప్టెంబర్లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని ఎన్సీఎల్టీ తెలిపింది. అందరూ కౌంటర్లు సమర్పిస్తే రిజైండర్ దాఖలు చేస్తామని వెల్లడించింది. ఆన్లైన్లో తాము కౌంటర్లు దాఖలు చేశామని, 2 రోజుల్లో భౌతికంగా ధర్మాసనానికి సమర్పిస్తామని విజయలక్ష్మి, షర్మిల తరపున విశ్వరాజ్ ఎన్సీఎల్టీకి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.